సంక్రాంతి పండుగ ఆనందోత్సవమా లేక ఆత్మశుద్ధి పర్వమా? సంక్రాంతి సందేశాన్ని మన జీవన శైలికి ఎలా అన్వయించుకోవాలి? ఆనందోత్సాహాలతో కృతజ్ఞతాపూర్వకంగా ప్రకృతికి పర్యావరణానికి అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకుంటూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి. ఎందుకంటే ఈ పండుగలో పితరుల ప్రస్తావన ఉంది, అంటే వంశాభివృద్ధికరం. ఈ పండుగలో పర్యావరణానికి ప్రకృతికి మేలు కలిగించే విధంగా మన వ్యవహారాల సరళి ముగ్గులు వేయడంతో సహా ఉంది. 84 లక్షల రకాల జీవికోట్లో మనం ఒకటి అన్న సత్యాన్ని మనకు బోధించే తాత్విక చింతన కూడా ఇందులో అంతర్గర్భితంగా ఉంది. తీసుకునే ఆహారం కూడా దేహానికి రోగ నిదానం కావాలి, జీవన రసాయనం కావాలి, రోగ కారకం కాకూడదు అనే సందేశం ఇందులో ఉంది. బంధువులు వస్తారు, సామాజిక పరమైన సందేశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. సమతౌల్య స్థితిని మనం పాటించవలసి ఉంటుంది. ఉద్విగ్న వాతావరణాన్ని నియంత్రించుకొని అందరికీ కూడా మంచి కలిగించే విధంగా పారమార్థిక చింతనతో శిరస్సు పైన ఒక్క గుమ్మడికాయ వంటి ఇత్తడి చెంబు పెట్టుకొని, నుదుటన నామాలు పెట్టుకొని, మెడలో ఒక అడ్డుగా ఉండేటటువంటి ఒక వీణ ధరించి హరిదాసు రంగదాసు సంక్రాంతి పేరిట మన వాకిలికి వచ్చి సంక్రాంతి వచ్చింది తల్లి శ్రీమద్ రమారమణ గోవిందో అన్నప్పుడు ప్రకృతి నుంచి మనం ఎంతో తీసుకున్నాం, కొంతనైనా తిరిగి ఇవ్వాలి అనే లక్ష్యంతో అందులో అంత గుప్పెడు ధాన్యాన్ని వెయ్యాలి. వాకిలిలో రంగవల్లికలు అలంకరించడంతో పాటుగా బాలికలు చెమ్మచెక్కలాడుతూ గొబ్బెమ్మలతో అలంకరించిన ముంగిలిని చూసి సంతోషపడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇంటికి ఇంటికి లంకె వేసే విధంగా రథముగ్గులలో కూడా సమైక్యత రాగాన్ని ఆలపించిన ప్రాచీనులు ప్రతి పండగ వెనుక ఎంత నేపథ్యాన్ని మనకు శాస్త్రీయ ప్రమాణాలతో కలిసి ఉండండి, మానవులుగా మెలగండి, మానవతావాదాన్ని ఆలపించండి అని బోధించారో కనుక ఈ పండుగని మనం సమైక్యతావాదాన్ని సృష్టించే విధంగా, బోధించే విధంగా, సమతా స్ఫూర్తిని కలిగించే విధంగా, సమష్టి ఆనందం కోరే విధంగా ఆనంద సంక్రాంతిగా మార్చుకోవాలి.